నాతో మాట్లాడి యేసయ్య అని అందరూ అడగండి. మా అందరితో మాట్లాడు బాబు అని అడగండి. సకల కృపానిధికు దేవా యేసు ప్రభువా మీకు వందనాలు. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. మీ పాదములు చెంది రీతి నిన్ను స్తుతించటానికి, నిన్ను గణపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. ప్రార్థన చేసి ప్రారంభించిన రీతిగా ఎంతో నీ అభిషేకం ద్వారా నడిపించావు. ఎంతవరకు ఈ ఆరాధన, ఈ ప్రార్థన ద్వారా మీరు మహిమపరచబడ్డారని నమ్ముతున్నాం. మా మధ్య మీరు ఉండండి, మాతో మాట్లాడండి. పరలోకము నుండి నీ వర్తమానము దయచేయండి. నీ పరిశుద్ధ వాక్యము దయచే బాబు. నీ వాక్యము మమ్మల్ని బలపరుస్తుంది. నీ పరిశుద్ధ వాక్యము దయచేయండి. నీ నడిపింపు మాకు దయచేయండి. బిడ్డలు ఎంతో దుఃఖముతో వచ్చారు, ఎవరికి చెప్పుకోలేని బాధతోనే వచ్చారు బాబు. నువ్వు న్యాయాధిపతివి, నువ్వు నిజమైన దేవుడవు, నీవు ఉన్నావు బాబు, న్యాయం చేస్తావు అని వచ్చారు. 100% న్యాయం చేయండి. ఇంకా తట్టుకోలేకపోయిన స్థితిలో, భరించలేని బాధలు, ఎటు చూసినా ఏ దారి లేక ఎంత ఏడవాలో ఏడ్చిన రోజులు అయిపోయినాయి. నీవే ఆదరిస్తావని వచ్చారయ్యా. కరుణామయుడవు నీవు, సహాయము చేయువాడువు నీవు. కృప చూపించండి. చీకటి శక్తుల నుండి, అంధకార శక్తుల నుండి, పేదరికము నుండి యేసు నామములో విడుదల కలుగుగాక. నీ ప్రభావం బిడ్డలకు దయచేయండి, నీ సన్నిధి దయచేయండి. పరలోకముండి నీ వర్తమానం దయచేయండి. పరలోకముండి నీ సహాయం మెండుగా మాకు దయచేయండి. సాక్ష్యాల్లో సమర్పణలో నీ సహాయం మెండుగా దయచేయండి. తైలాభిషేక ప్రార్థనలో నీ గొప్ప మహిమ నడిపింపు దయచేయండి. ఈ ప్రాంగణం చుట్టూ నీ దూతలను కావలి ఉంచండి. ఇక్కడెక్కడ కూడా సాతానుడు పని చేయకుండా సాతానుడిని బంధిస్తూ ఉన్నాను. యేసు నామములో వాడు దూరం అవునుగాక, కృప కలుగుగాక. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. యేసయ్య మిమ్మల్ని దీవించునుగాక, యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, కృప మీకు తోడైండునుగాక. ఎలా ఉన్నారు? బాగుంటే ఎలా చెప్పాలి? మీకు తెలుసు, మీకు అన్నీ తెలుసు, చెప్పట్లేదు. చేతులు ఇలాగన్నారా? బాగుగా లేకపోతే హల్లెలూయా చెప్పండి. కూర్చోండి. మీ సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి. అందరూ కొంచెం అడ్జస్ట్ అవ్వండి. వేసవికాలం వచ్చింది. మిమ్మల్ని తొందరగానే పంపించేస్తాను. ఈ నెల రేపు నెల తొందరగా బిర్యానీ వడ్డించేస్తాను. తొందరగానే మీకు అభిషేకం చేసి పంపించేస్తాను. ఓకేనా? లేదు కొంచెం ఆలస్యంగా వెళ్తాం అన్నవారు చేయి పైకెత్తండి. కొంతమంది ఎత్తుతుంటే కొంతమంది ఏమో నీకే కూర్చుంటావు, మాకు ఎన్ని పనులు ఉన్నాయి అన్నట్టు చూస్తున్నారు. ఏదైనా ఈ నెల, రేపు నెల ఇంకా వేడి ఎక్కువ ఉంటుంది. ఇంకా ఎర్లీగా రండి, మీరు తొందరగానే వెళ్ళిపోదాం. ఎవరు కూడా ఎండ దెబ్బ తగలకుండా వెళ్ళిపోయేలాగున మన దేవుడు మేఘస్తంభమై ఉన్నాడు. ఆమేన్. గత కాలం అంతా దేవుడు మనల్ని తన రెక్కల చాటును భద్రపరుచుకున్నాడు. మరి మనం ప్రార్థన చేసిన రీతిగా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు జరిగిస్తున్నారు. పిల్లలు లేని వారి గురించి ప్రార్థన చేసిన రీతిగా దేవుడు 7,000 మందికి పైగా గర్భఫలాలు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించాడు. 7 సంవత్సరాలకి ఒక సహోదరికి 7 సంవత్సరాలు
పెండ్లైన 7 సంవత్సరాలకి గర్భఫలం వచ్చింది. వారికి ఎట్లా జరిగిందంటే ఐఈఎఫ్ చేయించుకోవాలని డాక్టర్ని అడిగారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చెప్పారంటే ఐఈఎఫ్ చేయించుకోవాలి, మీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు, కంపల్సరిగా చేయించుకోవాలి, సహజంగా మీకు పిల్లలు పుట్టరు అని చెప్పాడు. వారు భయం వేసి ఏడుస్తూ మన ప్రార్థనా శక్తి ఆరాధనకి సికింద్రాబాద్లో జరుగుతున్న చర్చికి వచ్చారు. దైవజనుడా మాకు పిల్లలు పుట్టరంటేనే ఎక్కెక్కుబడి ఏడుస్తూ ఉంది. నేనన్నా నీకు పిల్లలు పుట్టరని ఎవరన్నారన్నాను. డాక్టర్ గారు చెప్పారు, నీకు పిల్లలు పుట్టాలంటే ఐఈఎఫ్ చేయించుకోవాలి, దానికి ఎంత ఖర్చు అవుతుందని చెప్పింది. నేనన్నాను, మన పరమ డాక్టర్ ఉన్నాడు కదా, ఆయన ఇస్తాడు, ఏడవకు. తైలముతో ఆ బిడ్డ శిరస్సుని హస్తనిక్షేపణ చేసి దీవించి పంపితే అద్భుతమైనటువంటి గర్భం ఆమెకు వచ్చింది. ఐఈఎఫ్ లేకుండా, ₹1 ఖర్చు లేకుండా దేవుడు ఎప్పుడు ఏది ఇచ్చినా ఆశ్చర్యకరంగా పరలోకం నుండి ఇస్తాడు మనకి. మనం ఆ సమయం కొరకు కనిపెట్టుకోవాలి. ఏ సమయం కొరకు కనిపెట్టాలి? దేవుడిచ్చే కృప కొరకు కనిపెట్టుకోవాలి. తొందరపడేవాడు త్రోవ తప్పిపోతాడని. చూడండి ఈ సాక్ష్యము. ఆమె ఏం చేసిందంటే ఇప్పుడు అంటే ఆ బాధలో మన ప్రార్థనకు వచ్చారు ఇక్కడికి, యేసు నామములో జరిగిన ప్రార్థనకి. నేనేమన్నానంటే ఇలాగ అన్నారంటే ఐవీఎఫ్ చేయించుకోమన్నారంటే ఐవీఎఫ్ అవసరం లేదు, మన పరమ డాక్టర్ ఇస్తాడు, యేసయ్య ఇస్తాడు. ఆ సాక్షి విందాం చూడండి ఎలాగ ఇచ్చాడో. ఆమె ఐవీఎఫ్కి వచ్చే ఈ డబ్బు ఏదో ₹1,00,000 దేవుడికి ఇవ్వాలని ఉచితంగానే దేవుడు ఇచ్చాడు కదా, దేవుని సేవ కొరకు ₹1,00,000 కానుకను తెచ్చి బంగారు పొంగరాన్ని కూడా సమర్పించేసింది. ఆ సాక్షి విందాం చూడండి. అందరికీ నా పేరు ప్రశాంతి, మా హస్బెండ్ ప్రసాద్. మాకు మ్యారేజ్ అయ్యి 7 years అవుతుంది. మేము చాలా హాస్పిటల్స్కి వెళ్ళాము, చాలా పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళాము, చాలా ట్రీట్మెంట్స్ తీసుకున్నాము. ఐఓఐ అని. నాకు మ్యారేజ్ అయిన తర్వాత పీసీఓడి అటాక్ అయింది. మీకు పీసీఓడి ఉంది, సో మీరు ఐఏఐ చేయించుకోవాలి అంటే చేయించుకున్నాము. చాలా మనీ ఖర్చు పెట్టాము, కానీ మాకు ఎక్కడ సక్సెస్ అవ్వలేదు. 7 yearsలో మేము చాలా హాస్పిటల్స్ తిరిగాము. మాకు ఫైనల్గా ఇసాకయ్య గారి గురించి తెలిసింది. మేము తైలాభిషేకానికి రావడం స్టార్ట్ చేసాము. ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను. అన్న నన్ను చూసి నీకు బిడ్డల్ని ఇస్తారమ్మా, నువ్వు కంగారు పడకు అని చెప్పేవాళ్ళు. ప్రేయర్కి వస్తూనే నేను హాస్పిటల్కి వెళ్ళేదాన్ని. వెళ్తే ఫైనల్గా డాక్టర్ అన్నారు, నువ్వు ఇప్పటికే చాలా ట్రీట్మెంట్స్ తీసుకున్నావు, ఇంకా ఛాన్స్ లేదు నీకు, ఐవీఎఫ్కి వెళ్ళాలి అని చెప్పి అన్నారు. అంటే ఇంకా మా హస్బెండ్ అప్పటికే నీవు చాలా మెడిసిన్ యూస్ చేసావు, ఇంకా అన్నతో ప్రేయర్ చేయించుకుందాము అని చెప్పి ఆ సండే మేము అన్నతో ప్రేయర్ చేయించుకున్నాము. అన్న మాకు ఇలా ఐవీఎఫ్ చేయించుకోవాలి అంటున్నారు. అంటే లేదమ్మా, నీకు ఐవీఎఫ్ లేకుండానే దేవుడు నీకు న్యాచురల్గానే పిల్లల్ని ఇస్తారు, నీకు ఎంతమంది పిల్లలు కావాలంటే అంతమంది పిల్లల్ని ఇస్తాడు దేవుడు, నీకు ఐవీఎఫ్ వద్దు అని చెప్పి అన్నారు. అది మాకు చాలా ఓదార్పునిచ్చింది. ఇంకా నేను నా హస్బెండ్ ప్రేయర్ చేసుకున్నాము, దేవా మాకు ఐవీఎఫ్ లేకుండా నీవు బిడ్డల్ని ఇస్తున్నావు, ఇస్తే ఐవీఎఫ్కి ఎంతైతే ఖర్చు అవుతుందో అంత నీకు సమర్పించుకుంటాము. ఇక్కడ సేవాభారం చాలా ఉంది కాబట్టి మేము ఇవ్వాలనుకున్నాము. మాకు నవంబర్లో ఐవీఎఫ్ సజెస్ట్ చేశారు డాక్టర్. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో మాకు దేవుడు న్యాచురల్గానే కన్సీవ్ అయ్యేలాగా దేవుడు సహాయం దయచేశాడు. ఈరోజు పాపకి అన్నప్రసన్న అన్నతో చేయిద్దామని వచ్చాము, కానుక సమర్పించుకున్నాము. దేవుడు మా కుటుంబంలో ఎంత గొప్ప కార్యం చేశాడు, దేవునికి స్తోత్రము. మా కోసం ప్రార్థించిన అన్నకే వందనాలు. చాలా సాక్ష్యం. సాతానుడు సిగ్గుపడిపోయి మన దగ్గర ఉన్నాడు ఇలాంటి సాక్ష్యాలు ఏంటంటే. ఆమేన్, హల్లెలూయా. నీకు సహాయము చేయు వాడు సదా ఆదుకునోవాడు ఆయనే. మీరు పాడండి. వెరీ గుడ్. అయిపోయిందా? బెల్లం సలివాడు తెలుపునట్టు చేసే పాడేశారు. పాడాలి. 1 2 3.
నీకు సహాయము చేయు వాడు, సదా ఆదుకొను వాడు. ఆయనే ఆధారము, ఆదరణ, ఆయనలో ఆదర పడలే ఆదరణ, ఆయన దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించును. పాడదాం. దేవుని బయట ఉన్నవారు, అవతల హాల్ ఉన్నవారు తప్పుడు కొట్టండి, పాడండి. చీకటిని వెలుగుగా చేసి ఆయన నీ ముందు పోవు వాడు. చీకటిని వెలుగుగా చేసి ఆయన నీ ముందు పోవాడు. సత్యమగు జీవమగు మార్గమిసే, సత్యమగు జీవమగు మార్గమిసే. అందరూ పడదాం. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించును. నీకు విరోధముగా రూపించిన ఈ విధ ఆయుధమును వార్తెల్లదు. నీకు విరోధ ఏ విధ ఆయుధమును వార్తెల్లదు. శత్రువులు మిత్రులుగా మారేదారు. ఆమేన్. శత్రువులు మిత్రులుగా మారేదారు. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించును ప్రాణమా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు చెప్పట్లేకపోతే మైక్ చెప్తుంది గట్టిగా. ప్రియులరా, అమ్మాయిని నేను ఒకటి అడిగాను. డాక్టరు పిల్లలు పుట్టరు అండి, ఇలా చేయించుకోవాలన్నారంటే అవన్నీ వదిలేసే, దేవుడు ఇస్తాడు, నీకు ఎంతమందిని కంటావో చెప్పన్నాను. ఏమన్నాను? అలాగంటాను మామూలు విషయం అనుకుంటున్నారా? అలాగన్నంటేనే షాక్ అయింది. నీకు ఎంతమంది కావాలి పిల్లలు అన్నాను. అసలు లేరని ఏడుస్తుంటే ఎంతమంది కావాలంటే నమ్మబుద్ధి అవుతుందా? అదే ప్రార్థనా శక్తి. ఆమేన్, ఆమేన్. మీకు పిల్లలు లేరని బాధపడకండి. పిల్లల్నిచ్చే దేవుడు మన దగ్గర ఉన్నాడు. ఆయన నీ దగ్గరే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. ఆయన పిల్లల డ్యూటీ ఆయనది. మన డ్యూటీ ఏంటంటే ఆయన మీద ఆధారపడటం మన డ్యూటీ. ఆమేన్. మనకు తెలియక మనం డాక్టర్ల మీద ఆధారపడుతుంటాం, మనకు తెలియక మన జ్ఞానం మీద ఆధారపడుతుంటాం, మనకు తెలియక మనం తినే డైట్ మీద ఆధారపడుతుంటాం. హల్లెలూయా. పిల్లలు ఎందుకు పుట్టట్లేదు? పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలంటే, కొంతమంది ఏం చేస్తారంటే, పూర్వం పెద్దలు ఇంటికి వచ్చిన కోడల్ని పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి కూతురు చేత సంవత్సరం ఇల్లు దులిపించాలని దులిపించేవారట. దులిపిస్తే నాకు ఇవన్నీ అలవాటు లేదంటే అలవాటు చేసుకోవాలమ్మా అని ప్రత్యేకంగా ఇల్లు దులిపే పని కోడల మీద పెట్టేవారట. ఎందుకంటే ఆ డస్ట్ అంతా లోపలికి వెళ్ళి ఆ డస్ట్ ద్వారా గర్భం వస్తుందని పూర్వీకులు నమ్మకం అనమాట. డస్ట్ ఎలర్జీ అంటే ఇప్పుడు మనం ఆ బూడిద కూడా లోపలికి వెళ్ళాలని పెద్దలు యొక్క మూఢనమ్మకాలు. నీకు డస్ట్ వెళ్తే డస్ట్ అయిపోతావు. నీకు లోపలికి వెళ్ళవలసింది దేవుని వాక్యం. ఆమేన్. లోపలికి ఏం వెళ్ళాలి? వాక్యం వెళ్ళిందనుకోండి,
వాక్యమే గర్భముగా నీకు శిశువునిస్తుంది. మీ అప్పులు తీరాలనుకోండి, మీ లోపలికి ఏం వెళ్ళాలి చెప్పాలి? వాక్యము లోపలికి వెళ్ళాలా? లోపలికి వాక్యం వెళ్తే నీ నోట్లోంచి ఏమొస్తుంది? అద్భుతమైన సాక్ష్యం వస్తుంది. ఆమేన్. మన లోపలికి వాక్యం వెళ్ళటం మాని లోక సంబంధమైన వాక్కులు వెళ్ళిపోతున్నాయి. నీకు ఎంతసేపు ఎవరు పక్కింట్లో ఏం జరుగుతుందో చెప్పాలి. నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోయినా సరే ఇక్కడ నుంచి ఎవరో ఒకరు నీకు ఫోన్ చేసి చెప్పాలి ఏం జరిగింది. కొంతమంది లేడీస్ ఉంటారు, డ్యూటీకి వెళ్తుంటారు కదా, హ్యాండ్ బ్యాగులు వేసుకుని. వాళ్ళ ఇంటికి డ్యూటీకి వెళ్ళిన వెంటనే హ్యాండ్ బ్యాగులు పక్కకు పెట్టి ఏదో పెద్ద శ్రమ పడిపోయినట్టు కూర్చుని, నేను ఒక 2-3 డిపార్ట్మెంట్లకు వెళ్ళాను సెక్రటరియట్లో. అక్కడ కొంతమంది లేడీస్ కూర్చుని ఫోన్లు తీస్తారన్నమాట 15-20 నిమిషాల్లో. వాళ్ళ ఆడబడుసులకి, వాళ్ళ అక్క చెల్లెలకి ఏం జరిగింది, అదేం జరిగింది అన్నీ ఇలాగ అనేటప్పటికి సొదంతా మాట్లాడేటప్పటికి మధ్యాహ్నం 12:30-1 గంట అవుతుంది. అప్పుడు లంచ్ బాక్స్ ఓపెన్ చేసుకుంటాం. ఇలా చాలామందికి లోక సంబంధమైన మాటలు వినాలి. ప్రియులరా, ఈ దినము దేవుని ఆత్మ చెప్తా ఉంది, నీవు ఎదుటివాని గొడవ వినటం మానేసేయి. ఎదుటివాని గురించి చెడు ఆలోచన చేయటం మానేయి. నీ లోపలికి, నీ హృదయంలోనికి దేవుని వాక్యము వెళ్ళాలి. వాక్యం వెళ్తే ఏమవుతుందో తెలుసా? శరీరం లోపల ఉన్నటువంటి క్యాన్సర్ కణాలు కూడా చచ్చిపోతాయి. వాక్యము కీమో లాంటిది అనమాట. ఏంటి? ఒక్కసారి క్యాన్సర్ కణాలు ఉన్నప్పుడు, క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఇన్ని సెషన్స్ అని పెడతారు. కీమో కదంటది, కీమోనేనా? క్యాన్సర్ వచ్చిన పెడతారు. కీమో అంటే ఎట్లుంటుందంటే, మీకు అర్థం అవ్వాలంటే, దోమలు ఉన్న చోట పొగెడితే దోమలన్నీ ఎలా పోతాయో ఆ క్యాన్సర్ కణాలన్నీ అక్కడి నుంచి పోతాయి అన్నమాట. అటువంటి మెడిసిన్ ఇచ్చినప్పుడు అది పోతుంది. ప్రియులరా, నీ శరీరంలో ఏ రోగము నీ ఎముకలలో దాగున్నా, నీ చెస్ట్లో దాగున్నా, నీ శరీరంలో ఎక్కడ మరణకరమైన వ్యాధి దాగున్నా, నీ వెంటనే బాగుపడాలంటే నీ లోపలికి స్వచ్ఛమైన వాక్యమును లోపలికి పంపించాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఒక భక్తుడు ఏమంటాడంటే, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలలో అది నాకు నెమ్మది కలగజేశాను. నేనున్నాను ప్రార్థన చేయటానికి, మీకు అన్ని దేవుడు చేస్తాడు. మీరేం భయపడకండి. మీరందరూ గొప్పవాళ్ళు అవ్వాలని చూస్తున్నాను నేను. మీరందరూ కూడా ఆశీర్వాదకరమైన వాగ్దానాలు పొందుకున్నారు. తొందరలో నేను మీ అందరి ఇంటికి రాబోతున్నాను. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు నెయ్యి తిన్నాను అంతే. నెయ్యి లేని ఆహారం పెట్టండి. పెడతారా? మొన్న ఎవరో పప్పు చింతకాయ పట్టుకొచ్చి వేసింది. పప్పు చింతకాయ కదా అని తిన్నాను. తీరాసొస్తే అందులో నెయ్యి ఉంది. నెయ్యి ఉండటం వల్ల నాకు గొంతు పట్టేసింది. నా బాడీ నెయ్యిని యాక్సెప్ట్ చేయట్లేదు. మళ్ళీ వెన్నను యాక్సెప్ట్ చేస్తాను. మీకు చెప్పేస్తున్నాను, మీ ఇంటికి ఎంత తొందరగా వస్తున్నానో అర్థం చేసుకోండి. ఫుడ్ మెనూ కూడా మీకు ఇస్తున్నాను. మీరు మంచి ఇల్లు కట్టుకోబోతున్నారు, మీరు పొలములు కలిగి ఉండబోతున్నారు, సంపద కలిగి ఉండబోతున్నారు, సంతానము కలిగి ఉండబోతున్నారు. మీ ఇల్లే స్వర్గముగా ఉండబోతుంది. దేవుని సమయం ఆసన్నమైంది. నేను మీ గృహానికి వచ్చి మిమ్మల్ని ప్రార్థన చేసి దీవించి వెళ్ళబోతున్నా. తైలాభిషేకాలు జరుగుతూ ఉండగానే తొందరలోనే నేను మీ దగ్గరికి రాబోతున్నాను. ఎందుకు రాబోతున్నానంటే, నాకు దేవుడు చెప్పాడు మీరందరూ ఆశీర్వదించబడతారని. చేసిన ప్రార్థన, ప్రకటించిన వాక్యము మీలో పనిచేయటం మొదలైంది. మనకు తెలియకుండానే మనం స్థిరపడిపోతాం అనమాట. అది దేవుని గొప్ప కార్యము. ఆమేన్. మీరు అనుకోవచ్చు, మా ఇంటికి నిజంగా వస్తారా? నిజంగా నీకు నమ్మకం లేదా? దేవుడే నీ ఇంటికి వచ్చినప్పుడు నేను రానా? దేవుడు ఉన్నాడు నీ ఇంట్లో, నీ పట్టణములో దేవుడు ఉన్నాడు, దానికి చలనము లేదు. హల్లెలూయా. మంచిది ప్రియులరా, మరొక సాక్ష్యం చూద్దాం. 2 అమ్మాయిల తర్వాత అబ్బాయి పుట్టాడు నంద్యాలలో.
ఆమె కోరుకుంది మగపిల్లోడు కావాలని. 2 అమ్మాయిలు ఉన్నారు, తైలాభిషేకంలో ఏది కోరుకుంటే జరుగుతుంది అంట కదా అని చెప్పి వచ్చి నాకు మగపిల్లోడు కావాలని కోరుకుంటే ఆడు బుడుక్కుని పుట్టాడు మగవాడు. ఆయన చూస్తారా మీరు? రండి చూడండి. చెప్పు పెట్టు బాబు. మొన్న నంద్యాల గారికి వందనాలు. నా పేరు స్టెల్లా, నా భర్త పేరు ప్రణీత్ కుమార్. మాకు మొదట అమ్మాయి, తర్వాత కూడా అమ్మాయే. మూడోసారి చాలా డౌట్గా ఉండింది. 2023 నుంచి నేను ప్రార్థనా శక్తి టీవీ ప్రోగ్రాం చూస్తున్నాను. అయ్యగారి సాక్ష్యాలు విని నేను చాలా ఆశ్చర్యపోయాను. నిజంగా బాబు అనుకుంటే బాబు పుడతారా, పాప అనుకుంటే పాప పుడతారా, నేను ఒకసారి చూడాలి అని 2023 జూలైలో కర్నూలు తైలాభిషేక ప్రార్థనకు వచ్చాను. నేను అయ్యగారిని అడిగాను, అయ్యగారు నాకు 2 అమ్మాయిలే, నాకు ఒక బాబు కావాలి అని. 2024 జనవరి 23న నేను, నా భర్త, పిల్లలందరం కలిసి, నేను మా అత్తమ్మ మావయ్య అందరం వచ్చి అయ్యగారిని అడిగితే అయ్యగారు యాపిల్ పండు ఇచ్చారు. ఇది తిను, ఎత్తుకొని వస్తావు బాబుని అన్నారు. మార్చి నెలలో 2024 మార్చిలో నాకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. అప్పుడు మళ్ళీ అయ్యగారి దగ్గర కర్నూలు తైలాభిషేకానికి వచ్చి, అయ్యగారు ఇలా నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అయ్యగారు, బాబు కోసం ప్రార్థించండి అంటే, బాబుని ఎత్తుకొని సాక్ష్యం చెప్తావు వెళ్ళు అన్నారు. 2024 అక్టోబర్ 21 నాకు బాబు పుట్టాడు. ఎవ్వరు నమ్మలేదు, అందరు ఆశ్చర్యపోయారు బాబు పుట్టింటే. 2 అమ్మాయిల తర్వాత మళ్ళీ అమ్మాయే పుడుతుంది అనుకున్నారు, కానీ బాబు పుట్టారు. ప్రార్థన శక్తిలో నిజంగా చాలా శక్తి ఉంది. కుటుంబ సమేతంగా వచ్చాము సాక్ష్యం చెప్పాలని. ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించి. ఆమేన్. ఆమె ఏం కావాలని అడిగింది? ఈరోజు మీకు దమ్ముంటే ఒకటి అడగండి, ఏదైనా అడగండి. మీకు దమ్ముంటేనే అడగండి. ఒక్కొక్కరికి దమ్ము లేకుండా అంటే ఎలాగ అడుగుతారు? అన్నీ అడిగేస్తుంటారు. ఏమి అడగాలో అర్థం కాక చివరికి ఏమీ లేకుండా పోతారు. ఏదో ఒకటి డిసైడ్ అవ్వండి. ఈవేళ ఒక దైవజనుడిగా, సేవకుడిగా, ప్రవక్తగా ప్రకటిస్తున్నాను, మీకేం కావాలో ఏదో ఒకటి అడగండి. తైలాభిషేకంలో వచ్చి అడిగింది ఏదైనా జరుగుతుంది. ఇంకోటి తెలుసా మీకు శుభవార్త ఏంటంటే, తైలాభిషేకంలో పాలు పొందిన ఏ బిడ్డ అయినా తప్పక పరలోకం వెళ్తారు. దేవుని వాక్యం ఏమందంటే, యాకోబు రాసిన పత్రిక 5:14 మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, అతడు సంఘ పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభు నామమున నూనె రాసి ప్రార్థన చేయవలెను, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ముట్టి స్వస్థపరచును, ప్రభు అతను లేపును. లాస్ట్ లైన్ అండర్లైన్ చేసుకోవాలి. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. ఆమేన్. పాప క్షమాపణ నొందితే మనకేం దొరుకుతుంది? పరలోక రాజ్యము దొరుకుతుంది. ఆమేన్. అందుకనే దేవుని యొక్క ఆత్మ సంబంధంగా ప్రతిష్టతో జరిగినటువంటి తైలముతో మీకు ప్రతిష్ట ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరొక సాక్ష్యము, అద్భుతమైన సాక్ష్యం చూద్దాం. వీరు ఏం చేశారంటే, 2 అబ్బాయిలు పుట్టారు వీళ్ళకి. ఇప్పుడు ఉన్న సాక్ష్యం ఏంటంటే, 2 అమ్మాయిలు ఉన్నారు. ఏమని అడిగింది? అబ్బాయి కావాలంటే యేసు ప్రభు వారు కూడా సరే ఇస్తున్నానని చెప్పి ఇచ్చేసాడు. ఇంకొక చోట ఏం జరిగిందంటే, 2 అమ్మాయిలు ఉన్నారు, 2 అబ్బాయిలు ఉన్నారు వాళ్ళకి. ఓకే, ఆమె ఏమడిగింది? అమ్మాయిని అడిగింది. ఎంత గొప్ప అమ్మ సహోదరి! అమ్మాయిని అడిగేవాళ్ళు లేరు ఎక్కడని. అందరూ మగపిల్లల్ని అడుగుతున్నారు. కానీ ఆమె దేవుని సన్నిధిలో అడిగితే దేవుడు ఆమె ఆ ప్రార్థన ఆలకించి ఆడపిల్లని తయారు చేసి ఇచ్చేసాడు. ఆ సాక్ష్యం ఉందా చూడండి. అశ్ని, వీరు కంకణంపాడు అనే గ్రామం, ఒంగోలు జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వారి కుమార్తె మా అత్తమ్మ. దేవుడు తన జీవితంలో కార్యం చేశారు. అది సాక్ష్యంగా ఉంచుకోవడానికి వారు ఇక్కడ రావడం జరిగింది. తనకి వివాహం జరిగిన తర్వాత 2 అబ్బాయిలు పుట్టారు. మళ్ళీ తను 3వసారి గర్భవతి అయింది. గర్భవతి అయినప్పుడు అందరూ నీకు ఈసారి కూడా మళ్ళీ బాబే పుడతాడు, ముందు 2 బాబులు పుట్టారు కదా అని తన భర్త కూడా చాలా గొడవ పెట్టి, అబార్షన్ చేయించేసుకో, నీకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించేస్తాను నేను అని తను చాలా ఇబ్బంది పెట్టారు. కానీ 3వ నెలలో తల్లిగారు సికింద్రాబాద్లో జరుగుతున్న ఆరాధనకు వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించి ఫలం తెచ్చిచ్చారు. అలానే తను 5వ నెల గర్భవతిగా కూడా ఉన్నప్పుడు ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకుంది. 2 బాబులు ఉన్నారు. ముందు నాకు పాప కావాలని దైవజనులు అడిగినప్పుడు
దైవజనులు నువ్వు పాపను ఎత్తుకొని వచ్చి సాక్ష్యం చెప్తావని ప్రార్థన చేసి పంపించారు. అదేవిధంగా దేవుడు అద్భుత రీతిగా కార్యం చేశారు. తనకి పాప పుట్టిందని వారు సాక్ష్యం చెప్తూ ఉన్నారు. అందరూ చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతిద్దాం. ఈమె ఏమి అడిగింది? అమ్మాయిని అడిగింది, ఇచ్చాడా? ముందు ఆమె ఏమడిగింది? మరి ఇచ్చాడా? మరి నువ్వు అడిగితే ఇవ్వడా? అడగండి, ఇప్పుడే అడగండి. కుడి చేయి పైకెత్తి సైలెంట్గా ఎవరికి వినపడకుండా తల పైకెత్తి ఒక్కటే అడగాలి. ఏంటి? ఒక్కటే అడగండి. ఈరోజు నేను 3 అంకెలు చదివినప్పుడు, అప్పుడే ఇంకా మొదలెట్టకండి. నేను 3 అంకెలు చదివినప్పుడు అడగాలి, ఓకేనా? నీకు అప్పుడే 5-6 గుర్తొచ్చి ఉంటాయి. 5 ఏది అడగాలి? 3 గుర్తొచ్చినాయి. ఇది అని అడిగితే ఇది అవ్వదేమో. నాకు అర్థమవుతుంది మీ మైండ్ అంతా. నవ్వకండి, ఓకే? చెయ్యలాగా అప్పుడే వాలిపోయింది, పార్టీ పడిపోయిన జెండాలాగా ఉండకూడదు. స్ట్రైట్గా పైకెత్తండి, తల పైకెత్తండి, మొహమాటం లేదు. ఒకటే అడగాలి. నేను 3 అంకెలు చదివినప్పుడు అడగాలి. స్టడీ 1 2 3. చెప్పకూడదు, అడగండి. అడిగారా? యేసు నామములో అది ఆమెన్ అనబడును గాక. దించండి. అయ్యో అనవసరంగా ఒకటి అడిగేసాను, అది కాదు ఇంకోటి అడగవలసిందేమో అని అనుకోకండి. ఇంకో దానికి మళ్ళీ ఛాన్స్ ఇస్తాను. ఇప్పుడు ఈరోజు ఒకటే, భర్త రక్షణ, అప్పులు తీరాలా, పిల్లల ఉద్యోగం రావాలా, అన్నీ ఇంపార్టెంటే. పాస్టర్ గారు ఈరోజు ఒకటి అడగమన్నారని అనుకోకండి. లాస్ట్లో ఇంకొక అవకాశం ఇస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి మీరు అడిగిన అన్ని పొందుకోవటానికి వాక్యం మనకు కావాలి. వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. జీవముల దేవుని సన్నిధానంలో మరి మనము ఈ చాలామంది గుడ్ ఫ్రైడే వరకు శ్రమ దినాలు పాటిస్తున్నారు. ఏ దినాలు? శ్రమ దినాలు. చాలామంది ఉపవాసాలు ఉంటున్నారు. అయితే యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చి ఆయన పరిశుద్ధునిగా వచ్చి కన్యమరి గర్భాన్ని జన్మించిన దేవుడు, ఆయన సిలువ వేయబడ్డారు, ఆయన సమాధి చేయబడ్డారు, 3వ దినాన్ని తిరిగి లేచారు. ఆమేన్, హల్లెలూయా. మరి ఆయనకి మనకి సంబంధం ఏంటి? తేడా ఏంటి? ప్రియులరా, వాక్యంలో లేవియ కాండము 2వ అధ్యాయము 4వ వచనం చదివి సహాయం చేయండి. లేవియ కాండము 2వ అధ్యాయము 4వ వచనం. ఈరోజు నేను మీకు పొంగని రొట్టె గురించి చెప్తున్నాను. ఏ రొట్టె? పొంగిన రొట్టె, పొంగని రొట్టె. చెప్పాలి. హలో, 2 రకాల రొట్టెలు ఉన్నాయి. ఈరోజు నేను మీకు పులియని రొట్టె గురించి మాట్లాడుతున్నాను. ఒక రొట్టె పొంగుతుంది, ఒక రొట్టె పొంగదు. మరి పొంగని రొట్టె ఎవరు, పొంగిన రొట్టె ఎవరు అని మనం ఆలోచిస్తే లేవియ కాండంలో దేవుడు మోషేకి బయలుపరుస్తున్నాడు. తెరవండి, లేవియ కాండం 2వ అధ్యాయం 4వ వచనం. నువ్వు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయనప్పుడు, చూడండి, నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయనప్పుడు అది నూనె కలిసినదియు. చూడండి, కాల్చిన నైవేద్యం చేయనప్పుడు అది నూనె కలిసినదియు పొంగనిదియునైనా గోధుమ పిండి. పొంగనిది బాగా గుర్తుపెట్టు. పొంగనిదియునైనా గోధుమ పిండి అప్పడములే గాని నూనె రాచినదియు పొంగనిదియునైనా పూరీలే గాని కావలెను. నీ అర్పణము పెనము మీద కాల్చిన నైవేద్యమైన ఎడల అది నూనె కలిసినదియు పొంగనిదియునైనా గోధుమ పిండిదై ఉండవలెను. అది నైవేద్యము గనుక నీవు దాన్ని ముక్కలుగా త్రుంచి వాటి మీద నూనె పోయవలెను. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మోషేకి దేవుడు బయలుపరిచినటువంటి ప్రకారమే
మోషే చేయటం జరిగింది. పొంగని రొట్టె, పొంగిన రొట్టె. బాగా గమనించండి, ఏ రొట్టె పొంగుతుంది, ఏ రొట్టె పొంగదు అంటే పులిసిన పిండి రొట్టె పొంగుతుంది, పులియని పిండి రొట్టె పొంగదు. మనం రాత్రికాల సమయంలో నానబెడితే ఉదయానికి అది పులిస్తుంది కనుక, నిలువ అవుతుంది కనుక, పులిపిండిగా మారుతుంది కనుక ఉదయానికి ఇడ్లీ బాగా తయారవుతుంది. రొట్టె వేసుకున్నా కూడా బాగుంటుంది. ఆవకాయతో తినచ్చు, ఏమీ లేకపోయినా కూడా అందులో ఉన్న పులుపుని బట్టి తినచ్చు. నీవు అప్పటికప్పుడు మినువులు ఆ పిండి రుబ్బుకుని నూక కలిపి అట్టేసుకుంటే అది టేస్ట్గా ఉంటుందా, రాత్రి కలిపినది టేస్ట్గా ఉంటుందా? నిజం చెప్పండి. మీరు మైసూరు బజ్జీ వేసుకోవాలంటే ఎలా వేసుకుంటారు, బోండాలు వేసుకోవాలంటే ఎలా వేసుకుంటారు? మనం బయట బండిల్ దగ్గర హోటల్స్లో బూర్లులాగా అందంగా కనబడతాయి. అప్పుడు మనకు అనుకుంటాం అప్పటికప్పుడు ఆ పిండి అలా కలిపేసారు అనుకుంటాం. దానిని ముందు రోజు పులబెట్టి దాంట్లో కొంత పెరిగేసి ఇంకా ఎంత పులిస్తే అంత అందంగా తయారవుతుంది. పులవకపోతే అది అందముగా తయారు కాదు. పులిస్తేనే నీ నోరు, నీ నాలుక యాక్సెప్ట్ చేస్తుంది తినడానికి. ఆ పులుపు, ఆ పులువకపోతే నీ నోరు ఇష్టపడదు తినడానికి, నీ కన్ను ఇష్టపడదు చూడటానికి. పులిసిందైతే నీకు ఎలా కావాలంటే అలాగ వస్తుంది. ఓకే, కొరింథీ పత్రికలో పరిశుద్ధ పౌలు చెప్తాడు. వాక్యంలోకి వెళ్దాం ప్రియులరా. కొరింథీ పత్రికలోకి వెళ్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం దగ్గర నుంచి మనం చదువుకుంటే చాలా అద్భుతమైన వాక్యము. పులిపిండి ఎవరు, పులియని పిండి ఎవరంటే, పులియని పిండి అంటే అది పరిశుద్ధమైనటువంటి యేసుక్రీస్తు శరీరమునకు సూచనగా ఉన్నది. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. అంటే కన్యమరియ గర్భాన్ని జన్మించాడైనా, ఆయన పొంగని రొట్టె. మనము పాపములో పుట్టి పాపంలో పెరుగుతున్న మనము పులిసిన పిండితో సమానము. మరి పులిపిండి, పులియని పిండి గురించి నూతన నిబంధనలో పరిశుద్ధ పౌలు కొరింథీ సంఘానికి తెలియపరుస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6 నుంచి చదువుదాం. మీరు అతిశయపడట మంచిది కాదు, మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను, చూడండి, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులి చేయునని. చూడండి, రీసౌండ్ రానివ్వకమ్మా. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయునని మీరు ఎరుగరా. మీరు పులిపిండి లేనివారు కనుక. ఎస్, బాగా గమనించండి. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక, చూడండి, పరిశుద్ధ పౌలు అంటున్నాడు, మీరు పులిపిండి లేని వారుగా ఉండండి. మీరు కొత్త ముద్ద అవ్వాలి అంటే మీరు పరిశుద్ధపరచబడాలి. ఆయన పరిశుద్ధ శరీరముగా భూలోకానికి వచ్చాడు. పొంగని రొట్టె అంటే యేసుక్రీస్తు పరిశుద్ధతకి సూచనగా ఉన్నది. పులిపిండి, పులిసిపోయిన పిండి మనము. అందుకే మన దగ్గర అన్ని రకాల యాక్షన్స్ ఉంటాయి. ఆయన దగ్గర ఏ యాక్షన్ లేదు. ఆయనకి ఏది ఉంటే అది మాట్లాడతాడు ఆయన. ఆమేన్. మరి ఈరోజు పరిశుద్ధాత్ముడు నిన్ను కొత్త ముద్దగా చేయాలని ఆశపడతా ఉన్నాడు. మీరు అనుకోవచ్చు, పులిపిండి అంటే ఏంటి పాస్టర్ గారు? అక్కడే రాశాడు పౌలు, కిందకి రాయండి, చదవండి. మీరు పులిపిండి విధానం, మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని పాత ముద్ద, పులిసిపోయిన ముద్ద తీసి
పారవేయుడి. రాయసైడ్ కింద చదవండి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడి గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు. చూడండి, దుర్మార్గత. పులిపిండి లక్షణాలు ఏంటంటే దుర్మార్గత, దుష్టత్వము. పులిపిండితోనైనను చూడండి, దుర్మార్గత, దుష్టత్వము పులిపిండితోనైనను కాక నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనము పులిసిన వారముగా ఉన్నాము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో పులిపిండి ఎలాగుంటుందో అక్కడ తెలియపరిచాడు. పులిపిండి, ఇప్పుడు ఏదైనా ఒక రోజు పిండి మనం నానబెట్టుకున్నప్పుడు దానిని మనం తిన్నంత తిని తర్వాత ఏం చేస్తాం? మిగిలింది ఏం చేస్తాం? గిన్నెలా పట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. మళ్ళీ మధ్యాహ్నం వేసుకుందాం. మధ్యాహ్నం వేసుకోలేదు, మర్చిపోయావు. ఆ రోజు 2 రోజులు అయిపోయింది. 3వ రోజు కూడా ఆ పిండి ఎంతో నిగనిగలాడుతూ కనపడుతుంది. అది నువ్వు పెట్టిన పిండి ఎంత అయితే అంత అయి ఉంటుంది అందులో. మళ్ళీ దాన్ని తీసుకుని మళ్ళీ గరిటెట్టి కలిపి మళ్ళీ ఒక అట్టేసుకుని మంచం మీద అడ్డంగా కూర్చుని మా అమ్మని తింటావు. ఆ పులుపు ఉన్నది, పులిసింది తింటావు కనుక నీ శరీరంలో ఏమొస్తుందో తెలుసా? ఇక్కడ బాగానే ఉంటుంది, మంచి టేస్ట్గా ఉంటుంది. ఊరగాయతో తింటావు, నిమ్మకాయ పచ్చడో లేకపోతే ఆవకాయతోటో తింటావు. తిని గ్లాసున్నర కాఫీ తాగుతావు. అబ్బా ఎంత బాగుందో, ప్రాణం తేలిగ్గా ఉందనుకుంటావు. అది లోపలికి వెళ్ళిన మరుక్షణము నీ కిడ్నీని తింటుంది, నీ లివర్ని తింటుంది, నీ పొట్టంతా కూడా బిగిసిపోతుంది ఒకేసారి. ఆ పులిపిండి ద్వారా వచ్చేది ఏంటంటే నీ శరీరానికి రోగం వస్తుంది. బాగా గమనించండి, ఎంత నిలవ తింటే అంత గ్యాస్ పట్టేస్తుంది. ఇప్పుడు అందరు హ్యాండ్ బ్యాగులో ఏం పట్టుకెళ్తున్నారు ఇప్పుడు తెలుసా మీకు? గ్యాస్ ట్యాబ్లెట్లు. ఏం ట్యాబ్లెట్లు? ఇలాగ తినేటు మన అమ్మింగేటు. ఎప్పుడు ఇంత పొట్ట ఉన్నది ఇంత పొట్ట అయిపోయి నడవద్దు కాదు. తేనె సోడా మీద సోడా తాగుతావు. ఎన్ని చేసినా చివరికి నీ లంగ్స్ కూడా పాడైపోతాయి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తాడంటే ముందు నీ లోపల పట్టిన గ్యాస్ అంతా బయటకు పోవడానికి గ్యాస్ ట్యాబ్లెట్ రాస్తాడు. అమ్మయ్య ప్రాణం తేలిగ్గా ఉందమ్మా ట్యాబ్లెట్ వేసుకున్నాక. నిన్ను ఎవడు తినమంటున్నాడు? పులుపు ఇంకా పుల్ల పెడతారు చాలామంది. పులుపు నిలవది, తినే కొలిది నీ ఎముకలు పట్టు రాలిపోయినట్టు రాలిపోతుంది. పులుపు అనేది నాశనం. పులుపు అంటే ఆత్మ సంబంధంగా అర్థం ఏంటంటే పాపము. ఆమెన్. నీలో పాపమును దాచుకుంటే నీ శరీరం అంతా రోగముతో నింపబడుతుంది. పాపము లేని శరీరము పులియని రొట్టె యేసుక్రీస్తు శరీరము. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనం ఎవరితోటి పండుగ ఆచరించాలి? పులియని రొట్టెతో పండుగ ఆచరించాలి. అంటే మనం ఎవరిని ఆరాధించాలంటే పాపము లేని పరిశుద్ధుడైన యేసుని ఆరాధించాలి. ఆమేన్. మీ పులిపిండి ఏంటో పేతురు రాశాడు, చదవండి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచున్నాడలా మీ దగ్గర ఈ పులుపు ఉందో లేదో చెక్ చేసుకోండి. సమస్తమైన దుష్టత్వమును. పులిపిండి మొదటి శాఖ రాసుకోండి. ఎంతమంది నోట్ చేసుకుంటున్నారు? పులిపిండి అంటే సమస్తమైన దుష్టత్వము. ఫస్ట్ పాయింట్ సమస్తమైన కపటమును. రెండోది సమస్తమైన కపటము, వేషధారణను. మూడోది వేషధారణ, అసూయను. అసూయ.
సమస్త దూషణ మాటలను సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయమై ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. పులిపిండి లక్షణాలు నేను మళ్ళీ అడుగుతా చెప్పాలి మీరు అందరూ. పులిపిండి లక్షణాలు పేతురు పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో ఏమన్నాడు? మొదటి పాయింట్ అందరూ చెప్పాలి, సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము. రెండవది అందరు చెప్పండి, సమస్తమైన కపటము. గట్టిగా చెప్పాలి, సమస్తమైన కపటమును. చెవుడేమో ఈ పాస్టర్ గారికి అనుకుంటున్నారా? అనుకోండి, గట్టిగా చెప్పండి. సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు, ఈ 5 ఉన్నాయి. ఇది పులిపిండి. ఈ 5లో ఏ ఒక్కటన్నా ఉందా? 5 ఉన్నాయా? 5 ఉన్నాయన్న వారు చేయి పైకెత్తండి. నా దగ్గర 4 ఉన్నాయన్న వారు చేయి పైకెత్తండి. 3 ఉన్నాయన్న వారు చేయి పైకెత్తండి. 2 ఉన్నాయన్న వారు చేయి పైకెత్తండి. ఒక్కటైనా ఉందా? మీరు ఎంత గొప్పవాళ్ళో మీ సంగతి నాకు తెలియదు అనుకుంటున్నారా? అమ్మ పుట్టిల్లు అది కూడా తెలుసు మీకు. అసూయ లేదా మీకు? దూషణ మాటలు మాట్లాడట్లేదా? నీ కోపం వస్తే నువ్వు మాట్లాడిన మాటలు ఎవడన్నా మాట్లాడగలరా? వేషధారణ, నటన, నటించకుండా ఒక్కరోజు సంసారం చేయగలవా మనం? ఒక్కరోజు కాపురం చేయగలుగుతున్నావా? ఒక్కరోజు 24 గంటల్లో నీ భర్త ముందు, నీ భార్య ముందు, పిల్లల ముందు, కుటుంబీకుల ముందు, వ్యాపారస్తులందరి ముందు, స్నేహితుల ముందు 24 గంటల్లో నీవు నటించకుండా ఉండగలుగుతున్నావా? నటించకపోతే కుటుంబం నడవదు. అన్ని భర్తకి చెబితే నీ కాపురం ఉంటుందా? హలో చెప్పరే, ఉంటుందా? ఊడిపోతుంది. అన్ని నీ భార్యకి చెబితే నీ కాపురం ఉంటుందా? అన్నీ నీ పిల్లలు చెబితే నీ కాపురం ఉంటుందా? అంటే మనం ఏం చేస్తున్నాం? నటిస్తున్నాం. హలో, నీలో ఇంకా రోగం ఎందుకుంటుంది? నీలో ఇంకా భయం ఎందుకుంటుంది? పులిపిండి నిన్ను తినేస్తుంది. నటించకండి. మొన్న ఒక చోట ఎగ్జాంపుల్ చెప్పాను. భార్య భర్తలు 2 ఉద్యోగం చేసుకుంటారనుకో, సంపాదించలేదు, పనికి వెళ్ళారనుకో, భర్త అడుగుతాడు, ఏమే నీ జీతం ఎంతే? జీతం ఎంత అంటే జీతం ఎంతో చెప్పాలి భార్య. భార్య మహానటి అనుకోండి, ఈనాటి మహానటి అనుకోండి, ఏమంటుంది తెలుసా? ఏం జీతం ఏంటంటే బాబోయ్ ఎన్ని ఖర్చులు అయిపోతున్నాయో అంటుంది. ఆడు అడిగింది ఏంటి? నీ జీతం ఎంత అన్నాడు. నా జీతం 20,000, 15,000 చెప్పాలి. మరి అన్నీ చెబితే కాపురం కూలిపోతుంది. ఈమె జీతం అంతా వాళ్ళ అమ్మగారింటికి పంపించేస్తుంది అనుకోండి, కాపురం ఉంటుందా? అందులో కొంత దాస్తుంది. కొంతమంది భార్యలు భర్తల జేబులో డబ్బులు దొబ్బేస్తారు. మహాదొంగలు ఉంటారు కొంతమంది. ఏమైనా జేబులో డబ్బులు మిస్ అయినట్టున్నాయి, అయ్యయ్య అవ్వా ఏమో ఎక్కడ పాడేసుకున్నారో, ఏం చేస్తారు, అస్సలు ఒబ్బుడు లేదు మీకు అంటది. ఇంకా మహానటన. భూలోక నటనలు మాయా, భూద్వీత యోచన చేయా. భూలోక నటనలు మాయా, భూద్వీత యోచన చేయా. చాలు ఈ లోకపు మేలు, చాలు
దుఃఖములు అనుదినము చక్రము వలె తిరుగును. సుఖ దుఃఖములు అనుదినము చక్రము వలె తిరుగును. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీరు నటించకుండా ఉన్నారా? చెయ్యెత్తలేదు ఒక్కరు కూడాని. ఇంకా నటిస్తున్నారా? యేసయ్య ఎదుట ఒప్పుకుందాం, నటించడంలో నిన్ను మించిన వాళ్ళు లేరు తెలుసా? ఆ సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి తెలియక నీవు కనపడలేదు, కానీ లేకపోతే నిన్నే ముందు పెట్టుకుంటారు వాళ్ళు. ప్రతి ఇంటిలో మహాన్ నటించేవారు ఎక్కువైపోయాం. మగవారు అలాగైపోయారు, ఆడవారు అలాగైపోయారు. వీళ్ళకి పుట్టిన పిల్లలు ఎలాంటి పిల్లలు పుడతారు చెప్పరే? తల్లిదండ్రులు నటిస్తే వాళ్ళకి పిల్లలు ఎలాంటి వాళ్ళు వస్తారు చెప్పాలి? పులప మామిడి చెట్టుకి పులప మామిడికాయలే వస్తాయి, బంగిని బిల్లుకి బంగిని బిల్లే వస్తాయి. నువ్వు మారితే నీ బిడ్డలు మారుతారు. ఈ దినము పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేమించి మాట్లాడుతున్నాడు. పరలోకము నుండి యేసు నీ పాపమును కొట్టివేయటానికి వచ్చాడు. నీలో ఉన్న పులుపుని తీసివేయటానికి వచ్చాడు. నేను పులుపు కలిగి ఉన్నాను, నేను దుష్టత్వం కలిగి ఉన్నాను, నేను నటన కలిగి ఉన్నాను, నా నోటంపడ దూషణ మాటలు వస్తున్నాయి, ప్రభువా నన్ను క్షమించు అని అడిగితే ఈ శ్రమ దినాల్లో యేసు నిన్ను క్షమిస్తారు. నీ ఇంటికి రక్షణ వస్తుంది, నీ ఇంటిలో శాంతి ఉంటుంది. నటిస్తున్నావా? హఠాత్తుగా మరణిస్తావు, జాగ్రత్త. నటిస్తున్నావా? పాడైపోతావు. ఇంకా మనం పాడైపోకుండా బ్రతుకున్నామంటే దేవుని నిన్ను కరుణిస్తున్నాడు. ఈరోజే నువ్వు తీర్మానం చేసుకోవాలి, నేను ఇక నటించను బాబు. నువ్వు నటించనని తీర్మానం చేసుకున్నావు అనుకోండి, ఒక రకమైన ప్రశాంతత నీ హృదయంలోకి వస్తుంది, ఒక గుండె ధైర్యం వచ్చేస్తుంది. నీ బ్రతుకు ఎలాగుంటుందో తెలుసా? యోబు గ్రంథము 11వ అధ్యాయము తెరవండి ఒకసారి. మీరు గనక ఈరోజు ఈ పని చేస్తే నేను చెప్పింది ఇది మీకు జరిగిపోతుంది వెంటనే. 11వ అధ్యాయము యోబు గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనం నుండి. యోబు గ్రంథం 11వ అధ్యాయము 14వ వచనం దగ్గర నుంచి. పాపము నీ చేతిలో నుండి చూచి, పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీవు దానిని విడిచిన ఎడల నీ గుడారముల్లో నుండి. చూడండి, మీరు వేషధారణ, అసూయ, సమస్త కపటము, సమస్త దూషణ మాటలు మీరు మాని కొత్త ముద్ద, కొత్త బ్రతుకు, నూతనముగా జన్మించిన వారిగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడ రాశాడు యోబు గ్రంథంలో. జోఫర్ చెప్తున్నాడు, యోబు స్నేహితుడు జోఫరు యోబుతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? పాపము నీ చేతిలో నుండి చూచి, పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, దాని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గత నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. నిశ్చయముగా, చూడండి, ఈ అండర్లైన్ చేసుకోండి, నీ దుర్దశను నీవు మరచెదవు. దాటిపోయిన పారు నీటిని, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లుగా నీవు దాన్ని జ్ఞాపకము చేసుకునేది. ఆమేన్. నీ అప్పుల దినాలు మర్చిపోతావు, నీ అవమాన దినాలు మర్చిపోతావు, నీ రోగం వచ్చిన దినాలు మర్చిపోతావు. నీవు నూతన పరచబడి ఐశ్వర్యము కలిగి రక్షణ కలిగి నీ గుండె నిండా ఆనందముతో ఉంటావు. మీకు ఈ ఆనందం కావాలా? మీకు తెలియక ఇలాంటి ఆనందం వస్తుందని నటిస్తే వస్తుంది అనుకుంటున్నారు మీరు. ఎవరైనా పచ్చి బూతులు మాట్లాడితే వస్తుంది అనుకుంటున్నారు, ఎటకారాలు మాట్లాడితే వస్తుంది అనుకుంటున్నారు. నా ప్రియ సహోదరులరా, యేసు మన కొరకు భూలోకానికి వచ్చాడు. ఆయన పొంగని రొట్టెగా వచ్చాడు. ఏ రొట్టెలా తయారవటానికి వచ్చాడు, చేయటానికి వచ్చాడంటే ఆయన వలె మనల్ని చేయటానికి వచ్చాడు. మనమేమో
పులిసిపోయిన పిండిలోనే కొట్టుకుంటున్నాం. పులిసిపోయిన పిండి ఇంకా ఫ్రిడ్జ్లో అలా పెట్టి కొలిది పులుస్తుంది. పులిసి ఏం చేస్తుందో తెలుసది? పురుగులుగా మారుతుంది. నీ అబద్ధాలు, నీ నటన, నీ పాపము, నీ దుర్మార్గత నిన్ను పురుగులుగా మార్చేస్తుంది. చివరికి బ్రతుకే పురుగుగా మారిపోతాం. నేడే రక్షణ దినము. ఈరోజే మీరు పాపమును విడిచిపెట్టండి. మీ నోట బూతులు సరసోక్తులు మానేయండి. నటించకండి, పరిశుద్ధపరచబడండి. పొంగని రొట్టె వలె క్రీస్తు ఎదుట సజీవ సాక్షిగా ఉండండి. మీ దుర్దశ మీరు మర్చిపోతారు. మన బ్రతుకు మారాలంటే ఎక్కడికి వెళ్ళిపోతే మన బ్రతుకు మారదు. రంగులు మారుస్తే బ్రతుకు మారదు. స్థలాలు మారిస్తే బ్రతుకు మారదు. పులిపిండి అయినటువంటి దుష్టత్వము, కపటము, అసూయ. అసూయ అంటే ఎంత భయంకరం! అది అందరిలో దాగి ఉన్న పెద్ద క్యాన్సర్ కంటే డేంజర్ వ్యాధి ఇది. ఎవరైనా ఒక వస్తువు చేయించుకున్నా ఉన్నారనుకోండి, మీ వీధిలో, మీ పల్లెలో, మీ గూడెంలో, అక్క మెడలో నెక్లెస్ లేదని ఇతను నెక్లెస్ చేయించాడే, చూడవే అని పట్టుకొచ్చింది అనుకో, చూసిన వెంటనే నీకు ఫీజు కొట్టేస్తుంది. ఇలా చూసి కొంతమంది చెమటట్టేసి కిందకి వెనకబడిపోతారు. వీళ్ళు ఎప్పుడు చేంజ్ చేసుకున్నారు? పైకి ఈ సారీ సెంగెట్టి ఇలా తుడుచుకుంటూ చూస్తుంది. ఎప్పుడు కొన్నారు, ఎక్కడిది, చాలా బాగుంది. అదే ఇక్కడ మన బోడిగుండ ఆయన కొట్టు దగ్గర కొన్నారట. డబ్బులు ఎవరికి ఉచితంగా రావంటాడు కదా ఆయన. ఆ బోడిగుండ ఆయన కొట్టులో మా ఆయనకు తీసుకెళ్ళి కొన్నారక్క. ఇంకేం కొన్నారు? ఇదేనా, ఇంకేమన్నా? ఇది నెక్లెస్ కొన్నారు, ఇంకో 2 చెవులు కూడా కొన్నారు. అలా చూసి దీని మనసంతా పాడైపోతుంది. మనకు తెలియకుండా మనసు గాయమైపోతుంది. ఆ ఎదుటి వ్యక్తి వస్తువు కొనుక్కుంటే మన మనసు పాడైపోతుంది. అదే రోగం అన్నమాట. దానికి ట్యాబ్లెట్ ఇది ఇవాళ. ఏది? నీవు అసూయను తీసివేయాలి. ఎవరైనా ఏదైనా కొనుక్కున్నారంటే ఆ వస్తువు చూసి ఏమంటుందో తెలుసా ఆమె? ఇది చాలా బాగుంది, మంచిదే, కానీ ఈ బంగారం అంత మంచిది కాదు. ఇది నీకేమైనా డిస్కౌంట్ ఇచ్చాడా? ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 30% డిస్కౌంట్ ఇచ్చాడు. డిస్కౌంట్ ఎందుకు ఇచ్చాడు? ఇది మంచిది కాదు కాబట్టి ఆడు తగ్గించి నీకు ఇచ్చాడు. కొనుక్కున్న వస్తువు, కొనుక్కున్న మనిషి మనసు ఎలాగైపోతుంది చెప్పండి? అయ్యయ్యో, నా భర్త ఎరుబాగులాడు, మాయదారుడు, ఈ చెడ్డ బంగారం పట్టుకొచ్చాడు. అప్పుడు ఈ వెంటది, నీకు తెలీదు, ఈసారి నువ్వు ఏదైనా కొనుక్కున్నప్పుడు నాకు చెప్పు. ఏమంటది? ఈసారి నువ్వు ఏదైనా కొనుక్కున్నప్పుడు నాకు చెప్పు, నీకు ఇంకో సలహా ఇస్తాను ఉచితంగా, వీలైతే పట్టుకెళ్ళి ఇచ్చేసేయి. ఏంటి? ఈ కొనుక్కున్న వస్తువు కొనుక్కున్న ఆమె ఏమైపోతుందంటే ఆమెకి లేనిపోని రోగం వస్తుంది. మెడలో వేసుకుంటుంది కొనుక్కున్న రోజు, అద్దంలో చూసుకుని ఇంతలో ఊపిపోతుంది. ఈ మనిషి గాలి తీసేస్తే మొత్తం డౌన్ అయిపోతుంది. భర్త అలాగైపోయేవే, అలాగే ఎండిపోతున్నావు ఏంటి, ఏమైంది? నెక్లెస్ కొన్నాను కదా నీకంటే. ఏమి నెక్లెస్ ఏంటో, అది మంచిది కాదట. చి, అందరూ మంచిగా కొనుక్కుంటే నువ్వు ఇలాంటిది కొనుక్కోవచ్చు. ఈ రోగం, ఒకరి రోగం ఇంకొకరికి అంటిస్తాం. మనం మారాలి. ఆమెన్. మన కన్ను మారాలి. మనం ఎప్పుడు బాగుపడతాం తెలుసా? మీరందరూ ఎప్పుడు కోటీశ్వర్లు అయిపోతారో తెలుసా? ఎవరైనా ఏదైనా కొనుక్కున్నారంటే నీవు వారికంటే ఎక్కువ ఆనందించి దేవుని స్తుతించే మన స్థాయికి ఎదగాలి. నీవు ఎక్కడికో వెళ్ళిపోతావు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎవరైనా ఒక సారీ కొనుక్కున్నావంటే ఈ సారీ ఎక్కడిది, మంచిది కాదు అనకూడదు. దేవుడు నీకు ఇచ్చాడమ్మా, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. నువ్వు గాజులు చేయించుకున్నావు ఎవరైనా చూపించారనుకోండి మనకి, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, దేవుడు నీ కష్టాన్ని దీవించాడని చెప్పాలి.
అలాగ చెప్పేవారు ఎవరైనా ఉన్నారా? అదే అసూయ లేని జీవితం. ఆమేన్, హల్లెలూయా. మనలో పులిపిండంటే ఇదే. మనలో అసూయని, దుష్టత్వము, దుష్ట సాంగత్యము, చెడ్డ మాటలు అనమాట, అంతా కూడా చెడ్డ ఆలోచనలు, వీటిని తీసేస్తే ఏమన్నాడు కొరింథీ పత్రికలో? పాత ముద్దైన దానిని తీసి చెప్పాలి, పారవేయుడి. చాలామంది పారవేయకుండా బ్యాగులు వేసుకుంటారు, గుండెలో పెట్టుకుంటారు. నువ్వు పారవేయకపోతే పాడైపోతావు. ఈ దినము నీవు క్రీస్తు వలె పొంగని రొట్టెగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇంకా నీలో పులుపు పెట్టుకుంటే నీ దుర్దశ మారదు. చేతిలో పాపం ఉండటం చూసి దాన్ని తీసివేసినేడలా, నీ ఇంటిలో దుర్మార్గతను కొట్టివేసినేడలా. యోబు గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనంలో నిశ్చయముగా నీ దుర్దశను మరిచెదవు. ఆమేన్. నీ పేదరికాన్ని మర్చిపోతావు, నీ రోగము, నీ బలహీనత అన్నీ మర్చిపోతాయి. ఎలా మర్చిపోతావు తెలుసా? అక్కడ రాశాడు, తెలియపరిచాడు. దాటిపోయిన పారు నీటిని మీరు ఏట్లో దిగినప్పుడు, కాలువలో దిగినప్పుడు మీ కాళ్ళు మీదుగా నీరు వెళ్తుంది. ఏమెళ్తుంది? నీరు వెళ్తుంది. మిమ్మల్ని తాకి వెళ్ళిన నీరుని మీరు తిరిగి చూచి, నన్ను తాకిన నీరు ఎక్కడుందబ్బా అని చూస్తే దొరుకుతుందా? అలాగనే మీ కష్టాలు, మీ సమస్యలు అలాగ మాయమైపోతాయి. మీకు కష్టాలు మాయమైపోవాలనుకుంటున్నారా? దరిద్రం మాయమైపోవాలనుకుంటున్నారా? మీ దుఃఖము, మీ ఏడుపు అన్నీ కూడా కొట్టుకుపోవాలని అనుకుంటున్నారా? అనుకుంటే 2 చేతులు పైకెత్తండి. అనుకుంటేనే చేయి పైకెత్తండి, స్ట్రైట్గా ఎత్తండి. మీరు ఈరోజే పరలోక ఆనందాన్ని అనుభవిస్తారు. 2 చేతులు పైకెత్తండి, చెయ్యి ఇలా విడిచండి, ఇడవండి. అది తలలు పైకెత్తండి. నేను చెప్పినట్టు చెప్పండి, యేసయ్యా నా పాపము క్షమించు, నా దుష్టత్వము, నా సమస్త కపటము, నా వేషధారణ, నా దూషణ మాటలు, నా దుర్మార్గత, నా అబద్ధాలు, నా వ్యభిచారము, నా దొంగతనము నువ్వు కొట్టివేయి బాబు. ఇక పాపము చేయనయ్యా, ఇక నటించను బాబు. నేను నీ కొరకు పొంగని రొట్టె వలె ఉంటాను. నన్ను క్షమించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. దేవుడు మీ మొర ఆలకించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించాడు. మీరందరూ కూడా అతి ధనవంతులుగా రాబోతున్నారు తైలాభిషేకానికి. ఎలా వస్తారు మీరందరని? మీ అందరూ కారు వేసుకునే రావాలి. కారు ఎక్కండి, ఆర్టీసీ బస్సు కాదు, ఫ్రీ బస్ అని వచ్చేస్తున్నట్టున్నారు. దేవుడు నీకే సొంత కారు ఇస్తాడు, నీ బిడ్డకి ఇస్తాడు. మీరు రాయలుగా బ్రతకాలి, మీరు జమీందారి బిడ్డలుగా ఉండాలి. ఎప్పుడు అడుక్కునేవారుగా ఉండొద్దు, బెగ్ చేసుకునేవారుగా ఉండొద్దు. ఎందుకుంటున్నామంటే మనలో వేషధారణ, మనలో అసూయ, కపటము, దుష్టత్వము నీలో ఏలుబడి చేస్తుంది. దాన్ని బ్రేక్ చేసేయి. అది బయటికి వెళ్ళటం కష్టం, దాన్ని బలవంతంగా తీసి బయట పారేయండి. ఉదయాన్నే లేచినప్పటి నుంచి పరీక్ష చేసుకోండి. మీకు హార్ట్ అటాక్ రాదు. మీ బ్లడ్లో రోగము తెలియకుండా ఆరిపోతుంది. మీరు ఎలా అయిపోతారు సార్? సౌందర్యవంతులుగా అవుతారు. నేనుంటాను మీతో, మీకు చెప్తున్నాను కదా, నేనే మీకు సాక్షిని. మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. మీ ఇళ్ళల్లో పాపము కొట్టివేస్తే మీ దుర్దశ మొత్తం మారిపోతుంది, మొత్తం మారిపోతుంది. ఎంత సంపాదిస్తున్నానో ఏమీ నిలబడట్లేదు. మా ఇంట్లో వాళ్ళు ఒకరు చచ్చిపోతున్నారు, వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారు అనుకుంటున్నామేమో. పాపము నీ ఇంటి మీద ఏలుబడి చేస్తుంది. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనము క్రీస్తుని పోలి నడుచుకుందాం. ఆమేన్. యోబు గ్రంథములో 11వ అధ్యాయము ఈ 14వ వచనంలో, పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, ఆమేన్,
అసూయ ఉందని నీకు తెలీదా? నటిస్తున్నావని నీకు తెలీదా? నీ నటన నీకు తెలుసు. అబద్ధం ఆడుతున్నావని నీకు తెలుసు. వ్యభిచరిస్తున్నావని తెలుసు. దొంగలిస్తున్నావని తెలుసు. అయినా నువ్వు దాంట్లోనే బ్రతుకుతున్నావు. ఈరోజు తీసి బయట పారవేయాలి. మారాలి, 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 మనసే మారాలి. ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఆ మారిన మనసు ఫలితం ఉంటుంది. మారాలి. ఆగండి. మారాలి మారాలి ఎవరంటున్నారు? మీరు అందరూ నన్నే అంటున్నట్టుంది. మీరు ఒకరి వైపు చూసి ఒకరి అనండి. ఓకే, మీ పక్కన వారు వైపు తిరిగి ఏమన్నా నువ్వు అమ్మా అయ్యా మారాలి మారాలి చాసిపెట్టి దవడమే కొట్టేయకండి. నువ్వు మారవే ముందు, మీ ఆయన మారు, నీ పిల్లలు మారని దెబ్బలాడకండి. మనం ఒకరికొకరు హెచ్చరించుకుందాం. ఓకే, ముందు మీరు కొట్టుకోకుండా ఉంటారని చెప్తున్నాను నేను. మీ పక్కన ఎవరుంటే ఇటు సైడ్ తిరగాలి, ఇటు సైడ్ తిరగాలి. నేను చెప్పినట్టు చేయండి. 1 2 3. మారాలి మారాలి, మనసే మారాలి. ఆ మారిన మనసు. తిరుగుతున్నారా? ఊగుతున్నారంతే, తిరగట్లేదు. మారాలి మారాలి. ఆ మారిన మనసు దేవునికి ఇస్తే, ఆ మారిన మనసు, మారిన మనసు దేవుని ఫలితం ఉంటుంది. రోగము కొరకు దేవునికి ఎన్నో మొక్కులు మొక్కుతారు. రోగము కొరకు ఆ రోగం పోతే దేవుని బాట మరిచిపోతారు. ఆ రోగం పోతే మారాలి. కబడి పెట్టండి, పడదాం. మనసు మారాలి, కొత్త ముద్దవ్వాలి. నూతనముగా జన్మించిన శిశువుని పోలి మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఆ మారిన మనసు జీవితమంతా ఒక్కొక్కసారి పరీక్ష చేయాలి. నీ జీవితమంతా ఒక్కొక్కసారి పరీక్ష చేయాలి. ఆ పరీక్షలోనే పాపాలన్నీ లాగివేయాలి. ఆమేన్. పరీక్షలోనే పాపాలన్నీ తప్పడకూడదు. మారాలి. ఆ మారిన మనసు, ఆ మారిన మనసు నిలకడలేని జీవితమంతా నీలో ఉంచుకొని, నిలకడలేని జీవితమంతా ఎదుటి వారికి బుద్ధులు చెప్పి తప్పులు చేస్తావు. ఎదుటి వారికి నిజమే మారాలి. మారాలి, మనసే మారా. గట్టిగా పడాలి. ఆ మారిన మనసు, మారిన మనసు ఫలితం ఉంటుంది. మారిన మనస్సు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారని మనసు సైతానికి ఇస్తే ఆ ఫలితం ఉంటుంది. మారుతావా? మారవా? ఓ మనుషులారా మారండి. నా అక్కలారా, చెల్లెలారా, కొన్ని సమయాలు మనం కూడా అనేక మందికి బుద్ధులు చెబుతాం. తప్పులు మనం చేస్తుంటాం. మనమందరం మారుదాం. ఎవడూ లేడు నీతిమంతుడు, ఒక్కడును లేడు. వాక్యము మనందరినీ హెచ్చరిస్తూ ఉంది. మరి మనం మారేమనుకోండి, మరి మామూలుగా ఉండదు. ఇక ఎలాగుంటుంది అన్నాడు యోబు గ్రంథంలో, నిశ్చయముగా నీ చెడ్డ సమయం అంతా పోతుంది. నీ మీద ఏడుబడి చేస్తున్న చేతబడిపోతుంది.
నీ ఇంటి మీద ఉన్న మంత్రశక్తులు పోతాయి, దుష్టత్వం పోతుంది, భూతాలు పోతాయి, దెయ్యాలు పోతాయి, తాగుడు పోతుంది, నీ ఇల్లు వెలుగుగా మారుతుంది. మీరు మారుతండి. మీరు మారారనుకో, మిమ్మల్ని బట్టి మీ గ్రామం వెలుగుగా మారుతుంది. మీరు ప్రార్థనలో నీతిమంతులుగా ఉంటే మీ చుట్టుపక్కల ఉన్న పాడి పంటలు దీవించబడతాయి. ఎందుకు దీవించబడతాయి అంటే నీ ప్రార్థన బట్టి చుట్టుపక్కలంతా కూడా అన్న వస్త్ర ఆరోగ్యానికి లోటు లేకుండా బ్రతుకుతారు. హల్లెలూయా చెప్పండి. ఇంకా ఎన్నాళ్ళు మనం నటిస్తాం? ఎంతకాలము? ఈరోజు మీరు ఈ మాట కొంచెం సీరియస్గా తీసుకోండి. ఆశీర్వాదం కూడా మీ ముందే ఉంది. ఇక్కడ ఏమనుందంటే, నిశ్చయముగా నీ దుర్దర్శను మర్చదు. నమ్మి మోసపోయావు, ఏడుస్తున్నావు, అయిపోద్ది, దాన్ని తీసేస్తాడు దేవుడు, కొత్త జీవితం ఇచ్చేస్తాడు. రెండవది, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దాన్ని జ్ఞాపకం చేసుకుంటావు. మీరు తైలాభిషేకానికి కారులో పౌడర్ ఎక్కువ వేసుకుని దర్జాగా వచ్చేస్తున్నారు అనుకోండి, అప్పుడు అనుకుంటావు ఎన్ని బాధలు పడేదాన్ని. ఆటో ఎక్కితే ఆటో వాడు గెంటిచ్చేవాడు నన్ను. ఏంటో అప్పుడు అసలు ఆటో కూడా డబ్బులు ఉండేవి కాదు. మంచి సారీ కట్టుకుని వెళ్దామంటే డబ్బులు ఉండేవి కాదు. అసలు ఆ రోజులు ఎలా బ్రతికైనా అనుకుంటున్నాను. ఎందుకంటే ఎటు చూసినా డబ్బే కనబడుతుంది నీకు, ఎటు చూసినా ఐశ్వర్యం ఉంటుంది, ఎటు చూసినా ఆనందం ఉంటుంది. పాపము పోతే నీతి నీ మీద దీవెనగా వచ్చేస్తుంది. హల్లెలూయా. ఫైనల్ ఇంకొక మాట ఏంటంటే, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే, ఈరోజు నేను తెచ్చిన ఆశీర్వాద వాగ్దానం ఇదనమాట, నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. మీరందరూ భూములు కొంటారు, మీ పిల్లల్ని ఆస్తికర్తలుగా చేస్తారు. మీరందరూ ఆశీర్వాదంగా ఉంటారు, మీ ఇల్లు రక్షించబడుతుంది. మీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ఉంటుంది. వెలుగులోనే ఉంటారు. మీ గర్భాన పుట్టే పిల్లలు గొప్ప మిషనరీలుగా రాబోతున్నారు. మీ సంతానంలో నుండి దైవజనులు రాబోతూ ఉన్నారు. మీ సంతానంలో నుండి ముఖ్యమంత్రులు రాబోతున్నారు, ఎమ్మెల్యేలు రాబోతున్నారు. ఇక వచ్చే రోజుల్లో క్రైస్తవులు పరిపాలించే పాలకులు రాబోతున్నారు. వాళ్ళు ఎవరి బిడ్డలో కదా, మన బిడ్డలే పాలిస్తారు. ఇంతవరకు అందరి దగ్గర మనం తలంచాం. వచ్చే రోజులు నీ భక్తి, నీ పరిశుద్ధతను బట్టి నీ బిడ్డ రాజకీయ నాయకులు అవుతారు, నీ బిడ్డలు డాక్టర్లు అవుతారు, నీ బిడ్డలు జమీందారులు అవుతారు. అందరికీ మన పిల్లలు ధర్మకార్యాలు చేస్తారు. పాపము మనం ఇప్పుడు విడిచిపెడితే ఆశీర్వాదం వచ్చేస్తుంది. అందరు తలలో వంచండి. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, ఇంత మంచి ఆశీర్వాదము మన ముందు ఉంది. నీ ఇంటికి వచ్చి నీ గుమ్మము దగ్గర ఉన్నది. నీ పాపము నీ ఇంటిలో ఉంది కనుక అది అక్కడే నిలిచిపోయింది. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, యవనస్తులారా మీరు మార్పు చెందుతారా? దేవుడు నీ కొరకు 2 చేతులు చాపి నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. ఆయన పాపము నుంచి రా, పులియని రొట్టిగా ఉన్న నిన్ను పులుపులేని రొట్టిగా, కొత్త ముద్దగా మారుస్తాడు ఆయన. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, బాబు నాలో పులుపు ఉంది, నేను అందరి ముందు ఒప్పుకోలేకపోతున్నాను, కానీ నా పాపము నాకు తెలుస్తుంది. ఇదా నా శాపము? ఎందుకు ఇంత తరవబడుతున్నాను, ఎందుకు ఇంత మానసికంగా కృంగిపోతున్నాను అనుకున్నాను. నా పాపము నాకు కనపడుతుందయ్యా, ఇక నేను పాపము చేయను బాబు. ఎక్కడున్నవారు అక్కడే పరిశుద్ధాత్ముడు ప్రత్యేకంగా నీతో మాట్లాడాడు ఈరోజు. చేతులు దించి మీరు మోకరించగలిగితే ఒక్కసారి మోకరించండి. ఎందుకంటే ఈ రోజు నుండే నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సుగా మారబోతా ఉంది. మీకు మోకరించడానికి వీలున్నంత వరకు మోకరించండి. నీ శరీరము సహకరించినా సహకరించకపోయినా మోకరించటానికి ప్రయత్నం చేయి. మనం మోకరించి మన పాపాలన్నీ ఇడిచిపెట్టేద్దాం.
పారవేసేద్దాం. నేను మోకరించలేను అనుకుంటే నువ్వు నిలబడే ప్రార్థన చేయి. మోకరించిన నీవు నమస్కరించు, చేతులు జోడించు. నీ పాపము నీకు కనపడుతుంది కదా, నువ్వు వదులుకోలేవా? ఎన్నో సమయాలు నేను వదిలేయాలనుకున్నాను, నేను దూరం అవ్వాలనుకున్నాను, అయినా నేను దూరం కాలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు అని ఏడుస్తున్నావా? వ్యభిచారానికి దూరంగా ఉండలేవా? ఇంకా ఎంతకాలం మోసం చేస్తావు? దొంగతనాలకి ఇంకా దూరం కాలేవా? అబద్ధాలకి దూరం కాలేవా? ఇవన్నీ నీ మీద మనసుని బాధ పెడుతున్నాయి, అందరి ముందు అవమానం చేస్తూ ఉన్నాయి. రెండు చేతులు పైకెత్తి, ఈరోజు చాలా ప్రత్యేకమైన దినం ఇది. టోటలీ నీ లైఫ్లోనే యూ టర్న్ అవుతున్నావు. నీ జీవితంలోనే గొప్ప మార్పు చూడబోయే సమయం ఇది. ఈ క్షణమే ఐశ్వర్యాన్ని చూస్తావు, ఆరోగ్యాన్ని చూస్తావు, దీవెన చూస్తావు, పాత దినాలు మర్చిపోతావు, దుర్దశను మరిచేదావు. యేసు నామమున ఒప్పుకుందాం. నమస్కరించండి. ఏడుపు వస్తే ఏడ్చేయండి. నీ పాపము నీకు కనబడుతుంది, ఇంకా ఏడుపు వస్తుంది, అందులోనే కొట్టుకుపోతుంది. యేసు నీ పాపాలన్నీ క్షమించేస్తాడు. ఈరోజే క్షమాపణ దినం ఇది. ఈరోజే యేసు నీ పాపములన్నీ క్షమించేస్తాడు. నీవు ఈరోజు వెలిగించబడబోతున్నావు, ఒక వెలుగు జ్యోతిగా ఉండబోతున్నావు. ఇంకా మోసం చేస్తావా? ఇంకా తండ్రిని మోసం చేస్తున్నావా? ఇంకా తల్లిని మోసం చేస్తావా? వద్దు. మనశ్శాంతి లేదని ఏడుస్తున్నావు. ఏది ఆలోచన చేసినా ఏం జరగట్లేదు అనుకుంటున్నావు కదా, ఈ రోజు నుండి నీ బ్రతుకు యూటర్న్ అయిపోతుంది. నీవు మరలా ఎత్తైన కోటకి ఎక్కడం ప్రారంభమవుతుంది. మరలా నీ బ్రతుకు వెలుగుగా మారుతుంది. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ఉండబోతుంది. ప్రార్థన చేయండి, ఒప్పుకోండి, ఒప్పుకోండి, దేవుని ఎదుట ఒప్పుకోండి. పొంగని రొట్టెగా వచ్చాడైనా మనలో ఉన్న పాపం ఒప్పుకుందాం. తెలుసో తెలియక నోరు జారి మాట్లాడిన మాటలు ఒప్పుకుందాం. నువ్వు ఒప్పుకో, ఆయన నిన్ను క్షమిస్తాడు. ఆ ఒప్పుకున్నటువంటి ఆ పవిత్ర మనసుతో తైలాభిషేకంలో పాలు పొందు. నీరు కట్టిన తోటలాగా ఎదిగిపోతావు. ద్వారాలు తెరవబడతాయి, ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. ఎక్కడున్న వారు అక్కడ ప్రార్థన చేయండి. ఇది ప్రతి నెల జరిగే ప్రార్థనలా లేదు. ఇది ఈరోజు దేవుడు నిన్ను దృష్టించాడు, ఒక ప్రత్యేకంగా నిన్ను పట్టుకున్నాడు. నీవు కావాలి ఆయనకి, నీవు మారాలి. అందుకని నిన్ను జమీందారుగా చేయబోతున్నాడు, నిన్ను నీతిమంతుడిగా చేయబోతున్నాడు. ఆయన రాజ్య వారసుడిగా, ఆయన రాజ్య వారసురాలుగా ఉండబోతున్నావు. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. చేతులు పైకెత్తిదామా? ఇక్కడి నుంచి నా బ్రతుకు నీకు అంకితం చేస్తానయ్యా. నిజముగా చెబుతున్నాను బాబు. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం
నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా ఆపాద మస్తకం నీకంకితం. పలుమార్లు వై తొలగినాను, పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్టు జీవించనైతి. పలుమార్లు వై తొలగినాను అయ్యా, ఎన్నో సార్లు మాటిచ్చి తప్పిపోయాను నుండి, ఎన్నో సమయాలు ఎన్నో మార్లు నేను తప్పిపోయాను బాబు. నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందరూ లేచి నిలబడదాం, ఎక్కడున్న వారు అక్కడ లేచి నిలబడదాం. గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం. చేతులు పైకెత్తి, ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వై తొలగినాను, పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్టు జీవించనైతి. అయ్యా, పలుమార్లు వై తొలగినాను, తప్పిపోయాను చెప్పు, ప్రార్థన చేయి. నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. అయ్యా, ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. నమస్కరించండి. ఎన్నోసార్లు ఒప్పుకొని తప్పిపోయావు కదా, మరలా దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. నీ పాపాలకి నువ్వు చనిపోవాలి. నీవు సంపాదించిన పాపపు మూటకి అడ్రస్ లేకుండా అయిపోవాలి నీ కుటుంబం. అయినా తన ప్రేమతో నిన్ను చేర్చుకున్నాడు, నిన్ను క్షమించి నిన్ను దరికి చేర్చుకుంటున్నాడు. మరొకసారి రెండవ మారు ఆయన చెయ్యి చాపుతున్నాడు. ఇప్పుడైనా మారితే చాలు అని అంటున్నాడు. నువ్వు దేవునికి చోటి, ఇక నేను పాపము చేయను బాబు, నేను నీ వైపు చూస్తాను. నా ఇంటిలో దుర్మార్గతను ఉంచను, నా చేతిలో పాపమును ఉంచను. నా చేతిలో, నా ఇంటిలో నీ వాక్యముకే చోటిస్తాను.
నిశ్చయముగా నీ దుర్దశను మరిచెదవు. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ఉండబోతా ఉంది. మంచి రోజులు స్టార్ట్ అయినాయి. మంచి రోజులు ఈ రోజు నుండి ఇంకా మంచి రోజులు నీకు. నీ పాపము క్షమించబడింది. యేసునామములో నీ పాపము క్షమించబడింది. యేసునామములో నీ దోషము క్షమించబడింది. యేసునామములో నీ పాపము క్షమించబడింది. అడుగుతున్నావు కదా, నన్ను క్షమించు క్షమించని. ఈ రోజే నిన్ను క్షమించాడు ఆయన. ఈ రోజే నువ్వు పవిత్రునిగా మారావు. ఇక పాపము చెయ్యొద్దు, ఇక పాపము చెయ్యొద్దు. ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నా మంచి యేసయ్యానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. లోకంలో ఉన్న మమ్మలను తండ్రి, నువ్వు మమ్మల్ని ప్రేమించి నీ కనుదృష్టిని మాపయించి, ఇదిగో మా ప్రవక్తకు నువ్వు ప్రేరేపణించి దేవా ఈ పట్టణంలో తైలాభిషేకం జరిగించడానికి నువ్వు చూపిన మహాభాగ్యమును బట్టి నీకు వందనాలు. ఇది గొప్ప కృప, ఇది నీ దయాభాగ్యమయ్యా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు. నువ్వు కోరుకున్న బిడ్డలను నడిపించుకున్నావు, నువ్వు కోరుకున్న కుటుంబాలను నడిపించుకున్నావు. ఇదిగో నీ వాగ్దాన పుత్రుని నీ పట్టణానికి పంపించావు తండ్రి. దేవా, నువ్వు మాట ఇచ్చి నడిపించిన నీ కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో నాయన మా బ్రతుకులు దేవా మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించబోతున్నామని నీ వాగ్దానం ఇచ్చావు. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇదిగో నాయన మా చేతుల్లో పాపం ఉండకుండా దాన్ని విడిచిపెట్టిన యెడల తండ్రి దేవా మేము నాయన నిశ్చయముగా మా దుర్దశను మరిచేదమని నువ్వు వాగ్దాన వాక్యం ఇచ్చావు. నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా, నువ్వు నమ్మదగిన దేవుడు. మా హృదయంలో నిండా దేవా నీ వాగ్దానం నింపుకునే భాగ్యం దయచేయండి. నీ వాక్యము నింపుకునే భాగ్యం దయచేయండి. దుష్టత్వమును దేవా, దుష్ట దూషణను దేవా, సమస్తమును వేషధారును అసూయను దేవా మేము విడిచిపెట్టగలిగే భాగ్యం దయచేయమని వేడుకొనుచున్నాం. మా హృదయాల్లో నీకు వాక్యానికి చోటు ఇవ్వగలిగే భాగ్యం దయచేయండి. మా జీవితాల్లో నీ ఆత్మకు చోటు ఇవ్వగలిగే భాగ్యం దయచేయండి. మా కుటుంబాలలో నీ ఆత్మకు చోటు ఇవ్వగలిగే భాగ్యం దయచేయండి. ఎల్లప్పుడూ మా దృష్టి నీపై నిలపగలిగే భాగ్యం దయచేయండి. ఎల్లప్పుడూ నీ వాక్యాన్ని ధ్యానించగలిగే భాగ్యం దయచేయండి. ప్రార్థనా జీవితాలు మాకు అనుగ్రహించండి. ప్రార్థనలో తీవ్రతను మాకు అనుగ్రహించండి. నీతో దినదినము మరింత అనుబంధమైన సహవాసాన్ని కలిగి ఉంటకు మీరే కృప చూపించండి. నీ వాగ్దానం నెరవేర్పును 100% మా జీవితాల్లో పొందుకుంటకు తండ్రి. ప్రతి పాపమును ప్రతి బలహీనతను మా జీవితాల్లోంచి విడిచిపెట్టగలిగే భాగ్యం దయచేయమని, కృపనిమ్మని, కనికరించమని, నీ కటాక్షమును నీ అనుగ్రహమును మాకు దయచేసి యోగ్యులుగా మమ్మల్ని చేసి దేవా నీ వాగ్దాన వాక్యం మా జీవితాల్లో నెరవేర్చి 100% మా నోట నీ సాక్ష్యము నుంచి దేవా నీ నామాన్ని మహిమపరచినట్లు మీరే కృపను విస్తరింపచేయమని, నీ వాగ్దానం విడుదల చేసి నీ సేవకుని కొలత లేని ఆత్మతో నింపి ఈ ప్రపంచం అంతటా మీరు వాడుకోండి బాబు. నీకు వందనాలు చెల్లించుకున్నాను. ఇంకను మంచి ఆరోగ్యం, బలము, క్షేమం అనుగ్రహించండి, కృప చూపించండి. మా ముందున్న సమయాన్ని చేతులకు అప్పచెప్పుకుంటూ, మమ్మల్ని నీ చేతులకు అప్పచెప్పుకుంటూ నజరేయుడైన యేసు సర్వశక్తి గల నామంలో అతి మిక్కిలివిని ఎంతో బ్రతిమాలి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. చెప్పండి, చేయి పైకి చెప్పండి. నా బ్రతుకు మధ్య